నందీశ్వర్ భగవాన్ 1వ తీర్థంకరుడు. సిద్ధ చక్రం, శ్రీ శౌబీసి, శ్రీ గోముఖదేవ్, శ్రీ గౌతమ స్వామి, మహావీరునికి ప్రథమ శిష్యుడు. క్షేత్రపాలక దేవత, శ్రీ నేమినాథ్, పద్మావతి అమ్మవారు, ఈ తీర్థంకరులు జైన ధర్మాన్ని భారతదేశాన ప్రబోధించారు. హైందవుల ఋగ్వేద మంత్రాలలో వృషభదేవుడు అరిష్టనేమి పేర్కొనబడ్డారు. విష్ణు భాగవత పురాణాల్లో వృషభదేవుణ్ణి నారాయణుని అవతారంగా భావించారు. యజుర్వేదంలో వృషభ, అజితనాథ్, అరిష్టనేమి అనే 3 తీర్థంకరులు వర్ణింపబడ్డారు. ఇది కర్తర్గజ్ సామ్రాట్ గురుదేవ్ జిందత్ సూరి దాదావడి దేవాలయం. ఈయన జైనులకు గురువు. అనేక మహత్యాలు గల గురువుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ 4 జైనుల గురువులు: జిందత్, జీన్చెన్, జీన్ కుశల్ సూరి సర్, జీన్ మడిదారి. వీరు కాలే భైరవ్, గోరే భైరవ్ అనే ద్వారపాలకులు. ఇది ధర్మశాల. ఇక్కడకు వచ్చే యాత్రికులకు ఉచితంగా బస ఏర్పాటు చేస్తారు. ఒక్కో భక్తులు 3 రోజుల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇది భోజనశాల. ఇక్కడకు వచ్చే యాత్రికులకు భోజన సౌకర్యము, ఫలహారాలు ఇత్యాది సౌకర్యాలు వీళ్లే ఏర్పాటు చేస్తారు. ఆహార నియమాలు: రోజుకి 2 సార్లు భోజనం చేయండి. రోజుకి కనీసం 8 గ్లాసుల మంచినీళ్లు తాగండి. రోజుకి 1 గంట వ్యాయామం చాలా అవసరం. రోజులో కనీసం 2 సార్లు భగవంతుని ధ్యానించండి. వారంలో 1 రోజు ఉపవాసం ఉండండి. ఈ ఆలయాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన రాళ్లతో తయారు చేశారు. ఈ రాళ్లను స్టాండ్ స్టోన్స్ అంటారు. ఈ శిల్పులు కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే.
మహావీరుని విగ్రహం 2500 సంవత్సరముల నాటిది. ఈ విగ్రహం ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న అద్భుత అమూల్యమైన విగ్రహం. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లభ్యం కాదు. అందుకే ఈ విగ్రహం విశిష్టతను గుర్తించి గిన్నిస్ బుక్ లో ఈ విగ్రహం గురించి ఉదహరించారు. మహావీర సూక్తులు. లే, సోమరితనాన్ని విడిచి కర్తవ్య మార్గాన ముందుకు వెళ్ళు. సముద్రపు నీటిలో పడిన అమూల్య రత్నం ఎలా మళ్లీ దొరకదో అలాగే మానవ జన్మ విఫలమైతే తిరిగి ప్రాప్తించదు. లోక కళ్యాణం కన్నా ధనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వరాదు. సప్త మానవాళి ఒకే జాతి. ఏ మహాకార్యం చేయకుండా అర్థం లేకుండా గర్జించేవారు, తమ గొప్పల్ని చాటుకునేవారు శక్తి సంపన్నులైన చిన్నవారి క్రిందే లెక్క. అన్ని జన్మల కన్నా మానవ జన్మ మిన్న. మహాపురుషుల ఉద్యమం 1000 రూపాల్లో వికసిస్తుంది.